మరి ముఖ్యమంత్రి సారు పండుగ ఎల్లంగానే ఇప్పుడే జిల్లాల పర్యటన ఎందుకు పెట్టుకుంటున్నాడట అంటే మళ్ళీ సర్కారు మున్సిపాలిటీ ఎన్నికలకు పోయేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నది కదా. అందుకే రేవంతాల సార్ కూడా జిల్లాల పర్యటన పెట్టుకొని మున్సిపాలిటీల షెయి పార్టీ పచార వెంచే పని ముంగటేసుకున్నాడట. జిల్లాల టూరు పెట్టుకుంటా అంటే అటు ఆఫీసర్లు కూడా అన్ని ఏర్పాట్లు చూసుకునే పనిలో ఉన్నారట. మొదలు జనవరి నెలల 16, 17, 18 తారీఖులల్లా ఉమ్మడి ఆదిలాబాదు, మహబూబ్ నగరు, ఖమ్మం జిల్లాల పర్యటించబోతున్నాడట. ఆ జిల్లాల కొన్ని పనులు కొలాయించి భారీ బహిరంగ సభలు పెట్టి షెయి సర్కారు చేస్తున్న పనులు పబ్లిక్కు చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ పచారా వెంచాలనుకుంటున్నాడట. అటెనక సిక్కి ఫిబ్రవరి 3 తారీఖు నాడు మళ్ళా సురువు చేసి 6 దినాలు ఉమ్మడి జిల్లాలను మొత్తం జల్లెడబట్టే పని పెట్టుకోబోతున్నాడట. మొదలు నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదకు, నిజామాబాద్ జిల్లాల పర్యటనలు చేసి పెద్దెత్తున బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ కథనే మారబోతున్నాడట. అయ్యా సీఎం రేవంతాలు సారు ఉదికు మీ ఏలుబడిలా తెలంగాణ మొత్తం తెరలు అవుతుంది. గత ప్రభుత్వంలోనే ప్రజలకు బాధలు ఎదురయ్యి మార్పు తీసుకొస్తాము అంటే మీ మాటలు నమ్మి మీ చెయ్యికి ఓట్లేసి మార్పు కోరుకొని ప్రజలు కారుకు కాలిచ్చి మీకు అధికారం ఇస్తే గత బీఆర్ఎస్లో చేసినట్టే మీరు కూడా ఎలుబడి చేయబడితిరి. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. గెలిచి 2 ఏళ్ళు దాటిపోతుంటే ఇప్పటికి కూడా మీ ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పథకం పురాగా అమలు చేయకపోతిరి. మీ 420 హామీలు కూడా 420లే అయినాయి. జనం చెవుల్లో లొడపీస్ పువ్వులే పెట్టిండ్రని పబ్లిక్ అనుకుంటురు. మరి మీరు జిల్లాల టూర్లు పెట్టుకుంటే మీ తానికి వచ్చిన పబ్లిక్ పథకాలు ఎందుకు అమలు చేస్తలేరని మిమ్మల్ని కూడా నిలదీస్తే మీరు కూడా అప్పుడు ఏం చేస్తారో ప్రిపేర్ అయ్యే పర్యటన పెట్టుకురా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.